వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు. వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావులకు బీఫామ్లు అందజేసిన సీఎం జగన్. 6100 పోస్టులతో కూడిన ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. వైసీపీ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. వచ్చే ఎన్నికలలోనూ దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారని ఆరోపణ. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ప్రారంభమైన ఎన్నికల సిబ్బంది శిక్షణా తరగతులు. హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. వివరాల్లోకి వెళ్తే వైఎస్ఆర్సీపీ తరపున 3 రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థులైన వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ, రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. రాజ్యసభ అభ్యర్థులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైఎస్ఆర్సీపీలో అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజ్యసభ ఎన్నికలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం చేశారని కొనియాడారు. గతంలో బీసీలకు 4 రాజ్యసభకు అవకాశం కల్పించగా తాజాగా దళితుడైన గొల్ల బాబురావుకి అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. శాసనసభలో అత్యధిక బలం తమకే ఉందని, వైఎస్ఆర్సీపీ నుంచి 3 అభ్యర్థులు విజయం సాధిస్తామని చెప్పారు. ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో 3 అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా 3 రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలు మేడ రఘునాథ్ రెడ్డి గారు, నేను 3 కూడా ఈరోజు నామినేషన్స్ వేయటం జరిగింది. నేను ఒకే ఒక విషయం ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో నిజంగా సమసమాజం కోసం, పేద వర్గాల అభ్యున్నతి కోసం, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల కోసం ఎంతవరకు ముందుకెళ్లాలన్నా, లేకపోతే ఏ విప్లవం తీసుకురావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలండి. అలానే జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము 3 కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాలు. ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది. 6100 పోస్టులతో కూడిన నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఎస్జిటీలు 2280 మంది, స్కూల్ అసిస్టెంట్లు 2299 మంది, టీజీటీలు 1264 మంది, పీజీటీలు 215 మంది, ప్రిన్సిపల్స్ 42 మంది పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఫీజు చెల్లింపునకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి 12 వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు 2వ సెషన్ నిర్వహించనున్నారు. మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, ఏప్రిల్ 7న డిఎస్సి ఫలితాలు విడుదల కాగా 2018 సిలబస్ ప్రకారమే డిఎస్సీలు పరీక్షలు జరగనున్నాయి. CSE.apgovernment.in వెబ్సైట్లో వివరాలు ఉంచారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లు కాగా, రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు పెంచారు. 6100 పోస్టులు ఏవైతున్నాయో ఇంతకుముందు కూడా చెప్పాను. ఎస్జిటి వచ్చి 2280, స్కూల్ అసిస్టెంట్స్ వచ్చి 2299,
అలాగే టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్స్ 42. ఆ ప్రకారం చూసుకున్నప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటున్న ఎస్జిటి పోస్టులు చూసుకుంటే ఎస్జిటి పోస్టులో శ్రీకాకుళంలో 104, విజయనగరంలో 103, విశాఖపట్నంలో 101, ఈస్ట్ గోదావరిలో 108, వెస్ట్ గోదావరిలో 102, కృష్ణాలో 103, గుంటూరులో 109, ప్రకాశంలో 111, ఎస్పీఎన్ నెల్లూరులో 104, చిత్తూరులో 101, కడపలో 105, కడప అనంతపూర్లో 107, కర్నూలులో 1022, 1022 తెలిసి అంతా కలిపి 2280 పోస్టులు. ఇవన్నీ వీటిని ఇప్పుడు మా ప్రవీణ్ గారు చెప్పినట్లు ఈ నోటిఫికేషన్ చెప్పబోతారు కమిషనర్ గారు. ఆ ప్రకారం ఏదైతే నిబంధనలు ఉన్నాయో, నియమాలు ఉన్నాయో, ప్రాసెస్ కూడా ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందో అన్నీ కూడా జరుగుతాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి అండ్ టీజీటీ కలిపి 3563 పోస్టులు ఉన్నాయి. ఇందా మీరు చెప్పినట్లు దాని ప్రకారం చూసుకుంటే ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుపాటి పురంధేశ్వరి వైసీపీ నాయకత్వంపై ధ్వజమెత్తారు. సీఎం జగన్ వైసీపీ చెబుతున్న వైనాట్ 170 నినాదం వెనుక భారీ కుట్ర దాగి ఉందని అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ అక్రమ ఓట్ల సహాయంతో గెలవాలని భావిస్తున్నారని, అందుకే ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి అభ్యర్థులతో పాటు ఓటర్లను కూడా బదిలీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఓట్ల దందాను సీఎం జగనే నడిపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలను అడ్డుకోవాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు. ఫేక్ ఎపిక్ కార్డులు రూపొందించి దొంగ ఫోటోలు అతికించి ఒక్క తిరుపతి ఉప ఎన్నికలలోనే 35,000 దొంగ ఓట్లను వేశారని, జగన్ ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలు మార్చుతున్నారని, మంత్రి విడుదల రజని చిలకలూరిపేట నుంచి గుంటూరు బదిలీ అయ్యారని, వారి అనునయులు 10,000 మందిని గుంటూరు తీసుకువచ్చి వారి ఓట్లు నమోదు చేసే ప్రక్రియలో లోపాయికారిగా జరుగుతుందని పురంధేశ్వరి ఆరోపించారు. అందరం కూడా మీడియాలో చూసాం. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈరోజు ఐపీఎస్ఎల్ మీద కూడా ఈ దొంగ ఓట్లకు సంబంధించి యాక్షన్ తీసుకోవటం జరిగింది. వారి మీద కూడా చర్యలు తీసుకోవటం జరిగింది. ఒక్కసారి వెనుదిరిగి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి వెళ్ళి అక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ని కలిసి ఏవైతే ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయో ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి నియోజకవర్గంలో 2,70,000 ఓట్లుంటే ఇంటింటికి వారు సర్వే చేయించినటువంటి సందర్భంలో 61,000 ఓట్లు ఎవరైతే అక్కడ భౌతికంగా లేరో వారి పేర్లన్నీ కూడా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి విషయాన్ని వారు ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి. అదేవిధంగా మేము కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు విష్ణుకుమార్ రాజు గారు మేమందరం కూడా ఒక డెలిగేషన్గా వెళ్ళినటువంటి సందర్భంలో ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే ఫేక్ ఎపిక్ కార్డ్స్ని తయారు చేసి దొంగ ఫోటోలు వాటి మీద అంటించి ఫోటోల్ని బ్లర్ చేసేసి, అంటే క్లియర్గా కనపడకుండా ఆ వ్యక్తి మొహం దాన్ని బ్లర్ చేసేసి 35,000 దొంగ ఓట్లు ఒక్క తిరుపతి బై ఎలక్షన్లోనే వేసుకోవటం జరిగింది. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాకులో ఎన్నికల సిబ్బంది శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హాజరై జ్యోతి ప్రజ్వలనతో శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జేసీలు, 13 జిల్లాల పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గ ఏఆర్ఓలు భాగస్వామి అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ అందించే దిశగా శిక్షణ ఇస్తున్నట్లు తెలియజేశారు. లోక్సభ ఎన్నికలను నిర్వహించే ఏఆర్ఓలకు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏఆర్ఓలు, ఆర్ఓలకు వెరిసి 300 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 16 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు శిక్షణ తరగతుల నిర్వహణ ఉంటుందని ఆయన చెప్పారు. And with the mighty support of the Election Commission of India, and of course with the all kind of efforts and hard work put by all the collectors, ROs and the AROs, I am very confident, sir. This time
I think we'll certainly put all the best efforts to ensure that we'll provide a free and fair and transparent election to the public of Andhra Pradesh, sir. At the same time, sir, the final SSR has released on 22nd of last month, sir. So with the continuous support and IIIDM ఇన్స్టిట్యూట్ నుంచి అందరినీ తయారు చేసి వాళ్ళని మొత్తం దేశంలో పంపించడం జరుగుతుంది. సో ఈ నేషనల్ లెవెల్లో ట్రైన్ అయిన వాళ్ళు రిసోర్స్ పర్సన్స్ ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అక్కడ ఉన్న AROsని ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డే చాలా డీటెయిల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 5 డే ట్రైనింగ్. ఆ 5 డే ట్రైనింగ్లో ఎలక్షన్ సంబంధించి అన్ని విషయాల మీద, అంటే నామినేషన్ నుంచి ఫైనల్ కౌంటింగ్ వరకు కన్సర్న్ ARO ఏం చేయాలి, స్టాచ్యుటరీ ప్రొవిజన్స్ ఏమున్నాయి, లీగల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, గైడ్ లైన్స్ ఏమున్నాయి, కొత్త గైడ్ లైన్స్ ఏం వచ్చినాయి, ఏం రిపోర్ట్స్ పంపించాలి, తర్వాత ఎవరి ద్వారా ఏం పని చేయించాలి, MCC ఇష్యూస్ అంతా కలిపి ఫుల్ ట్రైనింగ్ 5 డేస్ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో జరిగిన శంకారావం ప్రారంభ సభలో యువనేత నారా లోకేష్ ప్రసంగించారు. తన వద్ద ఉన్న రెడ్ బుక్ చూస్తుంటే వైసీపీ సైకోలంతా భయపడుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్ర తనకు అమ్మలాంటిదని, అమ్మ ప్రేమకు కండిషన్స్ ఉండవని, ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా నిబంధనలు ఉండవని అన్నారు. ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట అన్నారు. పౌరుషాలకు పోరాటాలకు పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా అని పేర్కొన్నారు. జగన్ రెడ్డి ఉత్తరాంధ్రను గంజాయి కేంద్రంగా మార్చారని ఆరోపించారు. గరిమెళ్ళ, సర్దార్ గౌతలచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టిన గడ్డ ఇదని అన్నారు. ఇచ్చాపురం నుంచి శంకారావం చేపట్టడం తనకు గర్వంగా ఉందన్నారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు, గౌతు శిరీష, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద చేసినప్పుడు మధ్యలో చిన్న అవాంతరం జరిగింది. మన నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అక్రమంగా అరెస్టు చేయడం వల్ల ఆ బాధ్యతలన్నీ కూడా లోకేష్ అన్న గారు తన భుజాల మీద వేసుకొని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని తిరిగి బయటకు తీసుకొని రావడానికి, మరొక పక్కన తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ముందుకు నడిపించడానికి ఒక 2 నెలలు ఆ రోజు బ్రేక్ తీసుకోవడం వల్ల ఇచ్చాపురంలో ముగించాల్సినటువంటి పాదయాత్ర ఇక్కడి వరకు రాలేకుండా పోయాం. మనమందరం బాధపడ్డాం. ఇంత చక్కగా జరుగుతున్నటువంటి పాదయాత్ర ఒక్క అడుగు మా లోకేష్ అన్న ఎక్కడికి వస్తే దద్దరిల్లే విధంగా మా తాలూకా ఉత్తరాంధ్రలో కూడా మేము చూపిస్తామని ఎంతో ఆశతో ఆ రోజు ఎదురు చూసాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల రాలేకపోయాం. ఆయనకి ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరే మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తారు. సొంత టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు. 1000 రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్లో నీళ్లు తాగుతాడు. ఆయనకి పేదవాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అర్థమవుతాయని ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. ఇంకా తెలుగింటి ఆడపడుచులు కూడా ఆలోచించాలా. ఈ రోజు సొంత చెల్లి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకే భద్రత లేదని చెప్పే పరిస్థితి. ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన బకాయి డబ్బులను వెంటనే ఉపాధ్యాయులకు చెల్లించాలని డెమోక్రటిక్ PRTU రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శ్రీను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డెమోక్రటిక్ PRTU శాఖ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ శ్రీను మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మణికుమార్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక బకాయిల చెల్లింపు సత్వరమే జరగాలి. డెమోక్రాటిక్ PRT పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి. ముఖ్యంగా ZPPF లోన్స్, పార్ట్ పేమెంట్స్ కానివ్వండి, APGLA లోన్స్, లేకపోతే వాటి యొక్క ఫైనల్ పేమెంట్స్, సరెండర్ లీవ్లు, మెడికల్ క్లెయిమ్లు, ఇవన్నీ చాలా నెలలుగా ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం వెంటనే ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఏదైతే మాకు ఆర్థిక పరమైన బకాయిలు పెండింగ్లు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి మేము కోరుతాము. అలానే ప్రభుత్వం 1/7/2023 నుంచి ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో 12వ PRCని ప్రకటించింది. ఆ PRC కమిషన్ పనిచేసి రిపోర్ట్ ఇవ్వడానికి
కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుతం 30% ఇంటీరియర్ రిలీఫ్ని, తాత్కాలిక భృతిని అందజేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. విద్యా సంవత్సరం ప్రారంభంలో యువతంతా చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా కోట ఆవరణలో వర్మ యూత్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా జరుగుతున్న మెగా వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. సుమారు 46 జట్లు పాల్గొన్న ఈ టోర్నమెంట్లో ఫైనల్స్కి కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామానికి చెందిన జట్టు, పిఠాపురం పట్టణం కత్తులగూడకు చెందిన జట్టు ఫైనల్స్కి చేరుకున్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్లో కోనపాపపేట జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానోత్సవం జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కొండేపూడి ప్రకాష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన సతీమణి లక్ష్మీదేవి, గిరీష్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్మ యూత్ సభ్యుడు నూతాటి ప్రకాష్ ఆధ్వర్యంలో లక్ష్మీదేవిని, గిరీష్ వర్మను ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. చాలా ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా నాకు ఈరోజు నచ్చింది ఏంటంటే అందరి దగ్గర చాలా మంచి స్పోర్ట్స్మెన్షిప్ ఉంది. దానికి అన్ని టీమ్స్, అన్ని విలేజెస్, కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి అందరూ ఒక 10 సెకండ్లు గట్టిగా తప్పట్లు కొడదాం అందరికి. మ్యాచ్ లో ఈరోజు ఇప్పుడు జరిగిన సెమీఫైనల్స్, ఫైనల్స్ అంతా చాలా ఇంటెన్సిటీగా ఉంది. ప్రతి సెకండ్ 5 సెకండ్లు ఉన్నట్టు అనిపిస్తుంది అంతా. సో అందరి టీమ్స్ కి ఆల్ ద వెరీ బెస్ట్. మనకి ఇదే స్పోర్ట్స్మెన్షిప్ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వర్మ గారు ఇంకా చాలా సపోర్ట్ చేస్తారు అందరికి. సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో 21,80,000 రూపాయల వ్యయంతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం 1 భవనాన్ని నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు గ్రామ సర్పంచ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిడదవోలు మండలం అధ్యక్షులు, ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ, గ్రామ ఎంపీటీసీ, గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు, గ్రామ సచివాలయ కన్వీనర్లు మరియు వాలంటీర్సు, గృహ సారథులు, సచివాలయం సిబ్బంది, వైద్య ఆరోగ్య సిబ్బంది, మండల గ్రామ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోడ్లు ఉండాలి, మంచి డ్రైన్లు ఉండాలి, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉండాలి, ఒక హెల్త్ క్లినిక్, హాస్పిటల్ ఉండాలి, చిన్న హాస్పిటల్ ఉండాలి, రైతు భరోసా కేంద్రాలు ఉండాలి, గోడౌన్స్ ఉండాలి, రైతులకు సంబంధించి మరి వారు ప్యాడీ అంతా కూడా స్టాక్ చేయడం కోసం గోడౌన్స్ ఉండాలి. ఈ విధంగా అనేక సదుపాయాలన్నీ కూడా ఈరోజు గ్రామ స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. పెద్ద గ్రామాల్లో మరి ప్రతి 3,000, 4,000 జనాభాకి ఈరోజు ఒక్కొక్క సచివాలయం కడతా ఉన్నాం. ఈ గ్రామంలో సమిశ్రగూడెం గ్రామంలో పెద్ద గ్రామం, ఇక్కడ ఈరోజు 2 సచివాలయాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 2 రైతు భరోసా కేంద్రాలు ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తగా ఈరోజు హెల్త్ క్లినిక్, హాస్పిటల్ ఇక్కడ మనం ఓపెన్ చేయడం జరిగింది. ఇదే గ్రామంలో మరి పిహెచ్సి, ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఉండటం వల్ల ఆ ప్రైమరీ హెల్త్ సెంటర్తో పాటు ఈరోజు ఒక హెల్త్ క్లినిక్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈరోజు అనేక రోడ్లు, ట్రైన్లు కూడా పూర్తి చేసి ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాదాపుగా ఈ కార్యక్రమాలన్నీ కలుపుకుండి, ఈ పనులన్నీ కలుపుకుండి 2,60,00,000 రూపాయల వరకు ఈరోజు పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. గుంటూరులో కలుషిత నీరు తాగి మృతి చెందిన శారదా కాలనీకి చెందిన పద్మ అనే మహిళ పార్థివ దేహానికి మాజీ మంత్రి నక్క ఆనందబాబు, గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ నజీర్ అహ్మద్, రాష్ట్ర తెదేపా కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు, తెదేపా కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ గుంటూరు నగరంలో కలుషిత మంచినీటి సరఫరా వల్ల ఇప్పటికే 2 చనిపోవటం జరిగిందన్నారు. అనేక మంది డయేరియా, వాంతులతో గుంటూరు జనరల్ హాస్పిటల్లో 20 మందికి పైగా జాయిన్ అయ్యారని, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఆర్ఎంపీల వద్ద గత 4 రోజుల నుండి చాలామంది చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. ఐటీడీఏ కాలనీకి చెందిన ఓబులేసు, శారదా కాలనీకి చెందిన పద్మ ఇద్దరు డయేరియాతో బాధపడుతూ మరణించారని, ఇది బాధాకరమని అన్నారు. ఐటీడీఏ కాలనీ ఓబులేసు, ఇక్కడ శారదా కాలనీలో పద్మ, 2 వ్యక్తులు చనిపోయారు. ఇవాళ ఎస్టీ పద్మ, ఎస్టీ గిరిజన తెగకి చెందినటువంటి అమ్మాయి, చిన్న అమ్మాయి 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళ.
ఇవాళ ప్రభుత్వం కానీ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ తగిన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందిందనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ ఈ నగరానికి మంచినీటి సరఫరా అందించే విధానంలో జరుగుతున్నటువంటి ఈ పొరపాట్లు, ఈ కలుషిత నీరు ప్రజలకి ముఖ్యంగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి గిరిజనులు, దళితులు, బలహీన వర్గాల్లో నివసించేటటువంటి స్లమ్ ఏరియాస్లో ప్రధానంగా వాటి తీవ్రత కనపడతా ఉంది. అందరూ కూడా కుప్పలు తెప్పలుగా వందలాది మంది హాస్పిటల్స్లో ఉన్నారు. ఇలా ఏదన్నా కానీ నగరంలో ఉన్నటువంటి హాస్పిటల్ ఇవన్నీ తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి లెక్కలే చెప్తా ఉన్నారు, కానీ ఎక్కడ చూసినా ఇదే రోగాన పడ్డటువంటి జబ్బు పడ్డటువంటి వ్యక్తులు ఇవాళ తారసపడతా ఉన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ ప్రధాని మోదీ అనేక పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేశారని, దీనిపై ప్రజలలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ వర్మ, గాజువాక భాజపా కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డ్ వికాస్ నగర్ రాజీవ్ ఇండోర్ స్టేడియం వద్ద వికసిత్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పథకాల ద్వారా అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడైనా 5 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చని చెప్పారు. మహిళా అభ్యున్నతి ఏర్పాటు చేసిన పథకాల వల్ల ఎంతోమంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ప్రతి పథకం పేదల అవసరాన్ని తీరుస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను తెలియజేసే వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్ ప్రసాద్, ఐసీడీఎస్ అధికారిని నీలవేణి, పోస్టల్ అధికారిని శ్రీనివాసరావు, నాయకులు సోంబాబు, ఎల్లాజీరావు, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్టికల్ 370 కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, అయోధ్య రామమందిరం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నారు. మరి ఆర్థికంగా కూడా గతంలో అయితే 10వ స్థానంలో ఎక్కడో అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండేది. కానీ ప్రధానమంత్రి మోదీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆర్థికంగా కూడా మనం 5వ స్థానానికి వచ్చాం. మరొకసారి ప్రధానమంత్రి మోదీ గారు 2024లో 3వసారి ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా ఆర్థికంగా ప్రపంచంలో మనం 3వ స్థానానికి వస్తాం. మనం అంతా కూడా ప్రతిజ్ఞ చేశాం. 2040 నాటికి భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది మన గౌరవ ప్రధానమంత్రి గారు దీన్ని ఇంకా కొనసాగించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 7వ తేదీ నుండి మనకి 25వ తేదీ వరకు మన ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగించుకుంటున్నాం. మీరు చూస్తుంటారు, ఒక వ్యాన్ ఒకటి బయట మనకు పెట్టడం జరిగింది. అంటే మన రాష్ట్రంలో ఇవన్నీ ఇటువంటివన్నీ ముందు జరిగినాయి, కానీ వేరే రాష్ట్రాల్లో ఇదిగా లేదు. ఈ వ్యాన్లు అన్నీ కూడా ప్రధానమంత్రి గారి రథచక్రాలు, ప్రగతి రథచక్రాలు అనమాట. దాన్ని అందులో కూడా వారు ఏమేమైతే చేస్తారు ఇప్పటి వరకు కూడా అన్ని రంగాల్లో, మేము చెప్పినది చాలా తక్కువ, అన్ని రంగాల్లో ఏమేమి చేశారనేటువంటి దాంట్లో మనందరికీ చూపించడం జరుగుతుంది. అదే మీ అందరికీ కూడా క్యాలెండర్లు, ఈ బుక్లెట్లు, చిన్న చిన్న పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని అందరూ కూడా ఈరోజు చదువుకున్న పిల్లలు ఉన్నారు ప్రతి ఇంట్లో. వాళ్ళు చూసినట్లయితే ఎన్ని పథకాలు ఉన్నాయి, ఆ పథకాలకు అర్హులు ఎవరు, ఏ విధంగా తీసుకోవాలనేటువంటిది అన్నీ కూడా అందులో ఉంటాయి. ఆ విధంగా సమాచారం అందరికీ కూడా చేరవేయడం. దాంట్లో ముఖ్యంగా మనకి ప్రతి జిల్లాకి ఇటువంటి నోడల్ ఆఫీసర్స్ ఒకటి పెట్టారు. వారు ఖచ్చితంగా ఉండి వ్యాన్ సరిగా వస్తుందా లేదా, ఈ స్టాల్స్ అన్ని కూడా పెడుతున్నారా లేదా. రాష్ట్రంలో పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. కాకినాడ జిల్లా పెదపూడి గ్రామంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం కార్యదర్శి పప్పు సింహాచలం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 3000 మంది పేదలు, వృద్ధులకు దుప్పట్లు, చీరలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి దంపతులు, వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, సతీమణి రాధిక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కేతా తులసి, జడ్పీటీసీ సభ్యురాలు వేపకాయల వెంకటలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు సమంగి దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ మార్ని కామరాజు తదితరులు పాల్గొన్నారు. ఆయన అతి సామాన్యమైన పరిస్థితి నుంచి ఈ రోజున కొద్దిగా స్థితివంతుడైనా ఎక్కడా కూడా తను ఎక్కడి నుంచి వచ్చాడో అది మర్చిపోకుండా, మూలాలను మర్చిపోకుండా, తోటి పేదవారికి ఇప్పుడు ఎవరు అన్న ఆపద ఉన్న ఆదుకుంటూ, ముఖ్యంగా ఈ రోజును చూస్తే ఏదైనా పుట్టినరోజు అంటే చూస్తుంటారు చాలా మంది
ఎక్కడో పెద్ద పార్టీ చేసుకుంటూ బాగా ఖర్చు పెట్టుకుంటూ చేస్తుంటారు టౌన్కి ఎక్కడికి వెళ్ళిపోయి. అలా కాకుండా మన ప్రజల మధ్యలో ముఖ్యంగా వస్త్రదానం చేయడానికి ఆయన నిర్ణయించుకున్నందుకు ముందుగా వారిని అభినందిస్తున్నాను. అంటే మిగతా ఏదైనా ఆ రోజు తోడిపోతుంది. ఈ వస్త్రదానం అన్నది వాళ్ళకి ముఖ్యంగా పేదలకు ఎంతో ఉపయోగం. విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ పథకం పనులను జడ్పీటీసీ ప్రతినిధి మరియు చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సచివాలయ కన్వీనర్ కోఆర్డినేటర్ వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, వైస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు, విజయనగరం జిల్లా వైఎస్ఆర్సీపీ యువత ఉపాధ్యక్షుడు బెల్లన వంశీకృష్ణ, స్థానిక మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి మంగళగిరి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, పనులు లేక వలసబాట పడుతున్న వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు గెరిడి రామదాసు, ముళ్ళు పైడిరాజు, వార్డు మెంబర్స్ రౌతు పైడిరాజు, కర్ణపు ఆదినారాయణ, మీసాల సీతారాం తదితరులు పాల్గొన్నారు. కూడా మీరు సక్రమంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు కూడా ఈరోజు మన మంత్రి గారు, ఎంపీ గారు అందరూ కూడా సమీక్ష కార్యక్రమం పెట్టి చీపురుపల్లి పంచాయతీ మొత్తం అన్ని వీధులు కూడా పూర్తిగా కాలువలన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేయడం కానీ, లేకపోతే ఈరోజు మన వీధుల్లో ఎవరికైనా మంచినీటి సమస్య కొలాయిలు రాకపోతే అది బాగు చేయడం కానీ, వీధి లైట్లకు సంబంధించి కానీ, లేదా వీధి మధ్యలోనే ఏమైనా రోడ్డుకి అడ్డంగా కరెంటు స్తంభాలు ఉంటే వాటి గురించి కానీ ఇవన్నీ కూడా మరి రివ్యూ చేసి ఆ రోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఆ పని కూడా మరి చెగిడి వీధి, దేవంగల వీధి, పాతకొమ్మర వీధి, అడ్డూరు వీధి వీధిలో స్టార్ట్ చేయడం జరిగింది. మీ వీధి వచ్చినప్పుడు ఏమైనా మంచినీటి సమస్య ఉన్నా, లైట్ల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా అక్కడ మా అందరం ఉంటాం, అధికారులు కూడా ఉంటారు, మీ వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు అందరూ ఉంటారు. వాళ్ళ దృష్టికి సమస్యను తీసుకొస్తే వెంటనే అక్కడే రాసుకోవడం కూడా జరుగుతుంది, వెంటనే సమస్యను కూడా పరిష్కరించడం జరుగుతుంది. మరి మీ అందరికీ తెలుసు, మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం, మీలాంటి వాళ్ళ కోసం అతని 4.5 సంవత్సరాలు కూడా పనిచేశారు. రేపు మళ్ళీ 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. రేపు మే 10వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది, ఏప్రిల్ 16వ తారీఖున ఎలక్షన్ ఉంటుంది. మళ్ళీ మన నాయకుల్ని గెలిపించుకుంటే మళ్ళీ అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా బాగా ఎక్కువగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. మీరు అదంతా కూడా ఆలోచించుకొని మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో ఆ నాయకులందరికీ కూడా ఎప్పుడు మీ అండదండలు. సామాజిక అంశాన్ని పరిగణలోకి తీసుకుని రాష్ట్ర వైకాపా అధిష్టానం గాజువాక సమన్వయకర్తగా రానున్న ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా యువకుడైన ఊరుకూటి చందుకి అవకాశం కల్పించిందని కార్మిక నేత ఊరుకూటి బాబురావు అన్నారు. పాత గాజువాక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి ద్వారా ప్రజల హృదయాలను గెలుచుకున్న వైసీపీ ప్రభుత్వం ఈ ఎన్నికలలో కూడా అధికారం చేపట్టేందుకు సమర్థులకు అవకాశం కల్పించిందని అన్నారు. గాజువాకలో ప్రధాన సమస్యలను పరిష్కరించిన ఘనత వైసీపీదేనన్నారు. యాదవులకు ప్రాధాన్యత కల్పించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, ఉరుకూటి అప్పారావు, నక్కా లక్ష్మణరావు, నమ్మి సత్యనారాయణ, ఎల్లాజీరావు, మాడిస రాజు, గొలగాని నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు చందుని వచ్చి గుర్తించారంటే వాడు నిజంగా ఈజ్ ఏ ఇంటలెక్చువల్ పర్సన్. మంచి మనందరికీ కూడా గర్వకారణం. రేపు రాబోయే రోజుల్లో వచ్చేటట్టుగానైతే మరి చందు ఎమ్మెల్యేగా గెలిచేటట్టుగానైతే మనందరం కూడా ఎమ్మెల్యే గెలిచినట్టే లెక్క. ఏ ఒక్క పని అయినా సరే ఎవరి దగ్గరకు వెళ్ళి మరి గతంలో ఈ గాజువాక డెవలప్మెంట్కి అనేక మంది దగ్గరికి అనేక విధాలుగా మేము డొనేషన్ కానివ్వండి వాటికి కానీ వెళ్లాల్సి వచ్చేది. ఈ రోజు భగవంతుడి దయ వల్ల మరి ఉరుకూటి అప్పారావు గారి సారథ్యంలో మరి పెద్ద కిడ్నాయ్ గారు వేసినటువంటి పునాదిని మేమందరం కూడా మనందరూ ఈ రోజు ఇక్కడ కూర్చొని మనందరూ కూడా చక్కగా మన కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం చక్కగా మాట్లాడుకోవడానికి షెల్టర్ డెవలప్ చేసుకున్నామంటే ఆ రోజు కిడ్నాయ్ గారు వేసింది. ఈ రోజు ఉరుకూటి అప్పారావు గారి సారథ్యంలోనే ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దీన్ని మీరందరూ కూడా సహకరించి మంచి ఒక అవకాశం కల్పించండి. డెఫినెట్లీ మన గాజువాక ఇంకా ఎవడో వస్తాడు, ఎక్కడి నుంచో వస్తాడు, ఏదో చేస్తాడని మనం ఉండేదానికంటే మన వ్యక్తుల్ని ఈ రోజు చందుకు వస్తుంది, రేపు ఇంకొకరికి వస్తుంది.
డిఎస్సి నోటిఫికేషన్లో అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అప్రెంటిస్ విధానం రద్దు చేసి ఉపాధ్యాయ పోస్టులను 25,000 వరకు పెంచాలని డిమాండ్ చేశారు. 2024 నోటిఫికేషన్లో 13 రోజుల పాటు తమ నిరసనతో సాధించుకున్న వాటిని నేటి ప్రభుత్వం అమలు చేయడంపై పాత విధానం అమలు చేసే వరకు నిరసన వ్యక్తం చేశారు. మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆ జీవోని రద్దు చేయాలని, అట్లాగే అప్రెంటిస్ విధానం అనేది విద్యాశాఖలో ఇంతవరకు లేదు, గతంలో ఉన్నదాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. కాబట్టి అట్లాంటి రద్దు చేసిన విధానాన్ని మరలా తీసుకొస్తున్న ప్రభుత్వ చర్య సరైనది కాదు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ జీవో ప్రతులని తగలబెట్టమని చెప్పేసి పిలుపిచ్చింది. ఆ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మన మంగళగిరిలో కూడా నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు. వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావులకు బీఫామ్లు అందజేసిన సీఎం జగన్. 6,100 పోస్టులతో కూడిన ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి. వైసీపీ వైనాట్ 175 నినాదం వెనుక భారీ కుట్ర ఉందన్న భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. వచ్చే ఎన్నికలలోనూ దొంగ ఓట్లతో గెలవాలనుకుంటున్నారని ఆరోపణ. విశాఖ వేదికగా ఏయూ కెమికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో ప్రారంభమైన ఎన్నికల సిబ్బంది శిక్షణా తరగతులు. హాజరైన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.